సినిమా సూపర్ అండి. ఎక్కడ కూడా సినిమాకి నెగిటివ్ లేదు. చక్కగా ఒక 2.5 అవర్స్ ఒక ఫ్యామిలీతో చక్కగా మన ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చూసే సినిమా ఈ పండక్కి వచ్చింది. ఈ పండక్కి నా సామి రంగా థియేటర్లో ఉంది, హ్యాపీగా చూడొచ్చు. నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, అల్లరి నరేష్ గారు బాగుంది, రాజ్ తరుణ్ గారు తక్కువ క్యారెక్టర్, ఆయన ఎంత చేయగలరో అంతా చేశారు. అండ్ హీరోయిన్ సాక్షికా రంగనాథ్ గారు, మిర్నా గారు, రుక్సార్ గారు, ఎవరికి వాళ్ళు 100% డిడ్ జస్టిస్. నాజర్ గారి క్యారెక్టర్ బాగుంది. కీరవాణి గారు ఇచ్చిన సపోర్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్ హైలైట్ ఉన్నాయి సినిమాకి. ఫ్యాన్సే కాదు, సినిమా అభిమానులు పండక్కి ఎంజాయ్ చేసే సినిమాలు వచ్చాయి పండక్కి. సో పండక్కి నాసామిరంగా, హనుమాన్, సైందవ్ మూడు కూడా హ్యాపీగా ఫ్యాన్స్ అనే కాదు, ఎవరికి వాళ్ళు సినిమా అభిమానులు, సినిమా ఫ్యాన్స్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో నాసామిరంగా ఆ సినిమా గురించి అడగండి సామి. అసలు కథలేని సినిమాలు పట్టుకొచ్చి మాడిపోయిన దోశలు అటు తిప్పారు ఇటు తిప్పారు, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సినిమా గురించి నన్ను అడగొద్దు. గుంటూరు గారు నా దృష్టిలో అసలు సినిమానే కాదు, పని లేక ఆయన తీసుకున్నారేమో. మహేష్ బాబు గారిని పాపం ఆయన నిజంగా 100% నాకు ఒక్కటే మహేష్ బాబు గారు, గుంటూరు గారు అంటే మహేష్ బాబు గారే తప్ప ఇంకెవ్వరూ కనబడలా. శ్రీలీల గారు వేస్ట్, ఎందుకు పెట్టారో అర్థం కాల. రమ్యకృష్ణ గారిని ఎందుకు పెట్టారో అర్థం కాల. తల్లి కొడుకు బాండింగ్ అలాగా చూపించేది. జనాలు చూసే పిచ్చోళ్ళ ఏమన్నాని. ఆ సినిమా గురించి అడగండి. మంచి సినిమాలు వచ్చాయి. నాగార్జున గారి లుక్స్ అవసరం. అంటే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీలో నాగార్జున గారిని అలా చూడటం అనేది మటుకు చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా కాలం అయింది నాగార్జున గారిని అంత మాసీగా చూసి. ఆ గడ్డము, ఆ మీసము, ఆయన ఇలా అంటుంటే వచ్చే ఆ రాజసము అభిమానులకి ఒక రకమైన ఫీస్ట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంటర్వెల్లో చైన్ లాగే సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్. సినిమా అయితే సూపర్.